శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. అమ్మాయి పేరేంటి? నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ నిఖిల్. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8లోకి రెండవ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఇక అలా వరుస అవకాశాలతో సీరియల్స్లో దూసుకుపోతున్న క్రమంలో నిఖిల్కి తనతో నటించిన కావ్యశ్రీతో మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ కలిసి పబ్స్, పార్టీస్, వెకేషన్స్ అని తిరుగుతూ వాటికి సంబంధించిన ఫొటోస్ని, వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవారు. దీంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ నిఖిల్ బిగ్ బాస్లోకి వచ్చాక ప్రస్తుతం తను సింగిల్ అని, పెళ్లి బాధ్యతలన్నీ తన తల్లే చూసుకుంటుందని చెప్పడంతో నిఖిల్ మరియు కావ్య ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది. అసలు నిఖిల్ కావ్య బ్రేకప్లో ఎంతవరకు నిజముంది? కన్నడ ఆర్టిస్ట్ అయిన నిఖిల్కి తెలుగులో ఆఫర్స్ రావడానికి గల కారణాలేంటి? బిగ్ బాస్ షో కోసం నిఖిల్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నిఖిల్ మలియక్కల్ అలియాస్ నిఖిల్. ఇతను 1990 జూన్ 28న కేరళలోని కొచ్చిన్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి శశి మలియక్కల్, తల్లి సులేఖ. ఇతనికి హర్షిత అనే అక్క, దిశాంక్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇతని తండ్రి జర్నలిస్ట్గా పనిచేస్తే తల్లి మలయాళంలో మూవీస్లో మరియు సీరియల్స్లో చిన్నా చితక సపోర్టింగ్ రోల్స్ చేస్తుండేది. అలా జర్నలిస్ట్ అయిన శశి గారు సులేఖ గారిని ఒక ఇంటర్వ్యూ కోసం కలవగా అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్ళై 3 పిల్లలు పుట్టారో అప్పటి నుండి పని నిమిత్తం నిఖిల్ తండ్రి ఫ్యామిలీతో మైసూర్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక నిఖిల్ తల్లి ఆ తర్వాత కన్నడ సీరియల్స్లో మరియు మూవీస్లో తల్లి వదిన పాత్రలు చేస్తూ భర్తకి ఆర్థికంగా కాస్త సహాయం చేసేది. అలా కొన్నిసార్లు నిఖిల్ని కూడా తనతో పాటే షూటింగ్కి తీసుకెళ్లడంతో నిఖిల్కి షూటింగ్ అట్మాస్ఫియర్ నచ్చి తను కూడా యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక నిఖిల్ తన స్కూలింగ్ని మైసూర్లోని బడెన్ పోవెల్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న నిఖిల్ని తన తండ్రి డాక్టర్ని చేయాలనుకున్నాడు. కానీ వీరికి ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా బెంగళూరులోని ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అలా తన బీటెక్ పూర్తయ్యాక జాబ్ చేయడం ఇష్టం లేని నిఖిల్కి సినిమాల్లో హీరో అవ్వాలని ఉందని తన తండ్రికి చెప్పగా, సినిమా అనేది నిలకడలేని ఉద్యోగం అని, అక్కడ సక్సెస్ అవ్వడం కష్టమని, ఏదైనా చదువుకి తగ్గ జాబ్ని చూసుకోమని చెప్పడంతో నిఖిల్కి వేరే దారి లేక బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. అలా 2 సంవత్సరాలు జాబ్ చేశాక ఆ జాబ్ బోర్ కొట్టడంతో రిజైన్ చేసి తన తండ్రికి ఇష్టం లేకున్నా తల్లి సపోర్ట్తో నిఖిల్ మూవీస్లో ట్రై చేయడం మొదలెట్టాడు. అలా గాంధీనగర్లో 6 నెలలు ట్రై చేసిన ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కారణంగా, అంటే డబ్బిస్తేనే హీరోగా ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న నిఖిల్ డబ్బుల్ని పెట్టుకునే పరిస్థితుల్లో ఉండేవాడు కాదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కంటిన్యూస్గా ట్రై చేయగా మహేష్ అనే కొత్త డైరెక్టర్ ఊటీ అనే మూవీని న్యూ కమర్స్తో ప్లాన్ చేసి అందుకు ఆడిషన్ని నిర్వహించారని తెలుసుకొని నిఖిల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక నిఖిల్కి యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఆ మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ని ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో కొన్ని రోజులు షూటింగ్కి బ్రేక్ ఇచ్చిన ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి 2016 ఏప్రిల్ 29న రిలీజ్ చేయగా ఆ మూవీ అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో నిఖిల్ కొన్ని మూవీస్లో చిన్నా చితక పాత్రల్ని చేసిన ఆ మూవీస్ మాత్రం రిలీజ్కి నోచుకోలేదు. దీంతో నిఖిల్ ఫ్రెండ్స్ తనకి యాక్టింగ్ స్కిల్స్ని మరియు తన బాడీని కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పడంతో నిఖిల్ అప్పటి నుండి ఒక 6 నెలలు ట్రయల్స్ని వదిలేసి యాక్టింగ్ ఫిట్నెస్ వైపు దృష్టి పెట్టాడు. అలా ఆ తర్వాత ఒక ఫోటోషూట్ని చేసి గాంధీనగర్లో ట్రై చేసేటప్పుడు మనయే మంత్రాలయ అనే సీరియల్కి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకొని సీరియల్లోనైనా తన లక్ని ట్రై చేయాలని ఆడిషన్లో పాల్గొనగా నిఖిల్కి ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ 2018 కలర్స్ కన్నడలో టెలికాస్ట్ అయి మంచి జనాదరణ పొందింది. ముఖ్యంగా నిఖిల్ చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చినా కూడా అతనికి సపోర్టింగ్ రోల్స్ని ఇచ్చేవారే తప్ప మెయిన్ లీడ్గా పాత్రలు వచ్చేవి కావు. అంతేకాకుండా నిఖిల్ చేసే పాత్రకి మొదటిగా పేమెంట్ ఇవ్వకపోవడంతో తను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అదే సమయంలో షర్మితా గౌడ అనే సీరియల్ ఆర్టిస్ట్
తెలుగులో కన్నడ ఆర్టిస్టులకి మంచి ఆదరణ ఉందని, అక్కడ ట్రై చేస్తే ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని చెప్పడంతో నిఖిల్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్కి తన ప్రొఫైల్ని ఇచ్చి సీరియల్స్లో ఛాన్స్లు అడగడం జరిగింది. ఇక అదే సమయంలో కలర్స్ కన్నడకి చెందిన ఒక టీం తెలుగులో గోరింటాకు అనే సీరియల్ని ప్లాన్ చేసి అందులో కొత్త ఆర్టిస్టులని తీసుకోవాలని చూస్తున్నప్పుడే నిఖిల్ ప్రొఫైల్ని చూసి పార్థ అనే క్యారెక్టర్కి సెలెక్ట్ చేస్తే కావ్యశ్రీ గౌడ అనే అమ్మాయిని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇక తెలుగు సీరియల్స్లో కన్నడ ఆర్టిస్టులని తీసుకోవడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. ఒకటి, వారు ఎటువంటి ప్రాబ్లం చేయకుండా చెప్పినట్లు యాక్ట్ చేస్తారు కాబట్టి. రెండోది, పేమెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగించరు. అంటే కొంతమంది తెలుగు ఆర్టిస్టులలాగా సీరియల్ హిట్ అయ్యే ముందు ఒక పేమెంట్కి ఒప్పుకొని హిట్ అయ్యాక పేమెంట్ పెంచమని డిమాండ్ చేయరనే ఉద్దేశంతో కన్నడ ఆర్టిస్టులని ఎక్కువగా తీసుకుంటారు. ఇక గోరింటాకు సీరియల్ 2019 స్టార్ మాలో టెలికాస్ట్ అయి మొదటి ఎపిసోడ్ నుండే సీరియల్కి మంచి ఆదరణ రావడం, ముఖ్యంగా నిఖిల్ కావ్య జోడి జనాలకి బాగా నచ్చడంతో ఈ సీరియల్ సక్సెస్ఫుల్గా దూసుకుపోయింది. ఇక అలా ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడే నిఖిల్కి కావ్యకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా హైదరాబాద్లోనే ఈ సీరియల్ షూట్ కంటిన్యూస్గా ఉండడంతో నిఖిల్ కావ్య కలిసి ఒకే ఫ్లాట్ని రెంట్కి తీసుకొని అక్కడే ఉండడం మొదలెట్టారు. ఇక అలా నిఖిల్ కావ్య తరచూ పార్టీస్, వెకేషన్స్, లాంగ్ డ్రైవ్ అని వెళుతూ అందుకు సంబంధించిన పిక్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అందరూ అనుకున్నారు. అందుకు తోడు గోరింటాకు సీరియల్ పూర్తవగానే అమ్మకి తెలియని కోయిలమ్మ అనే సీరియల్లో కూడా కలిసి చేయడంతో వీరి పెళ్లి విషయాన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుండేవారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి తమ పేర్ల మీద 2021 జూన్ 4న కాని అనే ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి దాని ద్వారా అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ని మరియు తమ డైలీ రొటీన్కి సంబంధించిన వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తూ తమ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తుండేవారు. అలా నిఖిల్ కావ్యతో రిలేషన్లో ఉంటూనే ఊర్వశివో రాక్షసివో, కలిసుంటే కలదు సుఖం, స్రవంతి అనే సీరియల్స్ చేస్తూ దూసుకుపోతుంటే కావ్య కూడా గువ్వా గోరింకా అనే సీరియల్తో బిజీ అయింది. ఇక ఆ మధ్యలో వీరిద్దరూ కలిసి నీతోనే డాన్స్ అనే షోలో కూడా పాల్గొని తమ డాన్స్ స్కిల్స్తో అభిమానుల్ని అలరించారు. ఇదిలా ఉంటే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే షోలో నిఖిల్ టీం విన్ అవ్వడంతో ఇతని క్రేజ్ని చూసిన బిగ్ బాస్ టీం నిఖిల్కి సీజన్ 8 కోసం ఆఫర్ చేయగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అందుకు ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా నిఖిల్ బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి రోజుకి 15,000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ని తన పెళ్లి గురించి అడగగా అందుకు నిఖిల్ కావ్య చాలా మంచి అమ్మాయి అని, ఆమె తనకి బెస్ట్ ఫ్రెండ్గా ఉండడం తన అదృష్టమని, కానీ తాను ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించానని, ఇంట్లో కూడా ప్రెషర్ లేదని, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పడంతో ఇతని ఫ్యాన్స్ అందరూ బిగ్ బాస్ షో తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటవుతారని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షో జరిగేటప్పుడు అంటే 5 నెలల నుండి వీరిద్దరూ కలిసి యూట్యూబ్లో వీడియోస్ చేయడం మానేసి సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఇక అలా భిన్నాభిప్రాయాల వల్ల గొడవలు వచ్చుంటాయని, త్వరలోనే మళ్ళీ కలుస్తారని వీరి ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అది జరగలేదు. కనీసం నిఖిల్ బిగ్ బాస్కి సెలెక్ట్ అయితే తన ఫ్రెండ్స్ అందరూ నిఖిల్కి విషెస్ చెబుతూ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కావ్య మాత్రం నిఖిల్పై ఒక్క పోస్ట్ని కూడా పెట్టలేదు. అంతేకాకుండా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ని నాగార్జున తన రిలేషన్ స్టేటస్ గురించి అడగగా ప్రస్తుతం తాను సింగిలేనని, కేవలం ఆట మీదే ఫోకస్ చేయడానికి బిగ్ బాస్లోకి వెళ్తున్నానని, తన పెళ్లి విషయం తన తల్లికే అప్పగించానని చెప్పడంతో అసలు నిఖిల్ కావ్య మధ్య ఏం జరిగిందనే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. నిజానికి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో జరిగేటప్పుడు నిఖిల్కి రీతూ చౌదరితో పెరిగిన మంచి పరిచయం కారణంగా నిఖిల్కి కావ్యకి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అందుకు తోడు రీతూ చౌదరి నిఖిల్ కెమిస్ట్రీ గురించి తరచూ సోషల్ మీడియాలో హల్చల్ అవడంతో వీరి గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి. అలా ఈ గొడవలతో విసుగు చెందిన నిఖిల్ కావ్యతో ఉండకుండా తమ ఫ్లాట్ని ఖాళీ చేసి వేరే ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. దీంతో వీరి రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక నిఖిల్ మనసు అమ్మాయిల విషయంలో చాలా వీక్ అనేది బిగ్ బాస్ హౌస్లో సోనియాతో క్లోజ్గా ఉండడం చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక అలా సోనియా అటు పృథ్వీ ఇటు నిఖిల్తో క్లోజ్గా ఉన్నా కూడా అదంతా పట్టించుకోకుండా సోనియాకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుండడం గమనార్హం. రంగుల ప్రపంచంలో నేమ్, ఫేమ్, మనీ కావాలంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలా ఉండాల్సిందే, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సిందే. ఇక సోనియా వల్ల మొదట్లో నిఖిల్ ఆట మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఎక్కువగా ఆమె మీదే డిపెండ్ అయ్యేవాడు. దీంతో నిఖిల్ తన టీమ్మేట్స్ ఎంత బాగా గేమ్స్ ఆడినా సోనియాకే సపోర్ట్ చేయడంతో తన టీం మెంబర్స్ నుండి నిఖిల్ కాస్త నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ గుడ్డోడున్న రాజ్యంలో ఒంటికన్నున్నవాడే రాజన్నట్లు ఉన్న కంటెస్టెంట్స్లో నిఖిలే కాస్త స్ట్రాంగ్ మరియు స్మార్ట్ కంటెస్టెంట్ అవ్వడంతో ఇతను సీజన్ 8లో గెలిచే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నిఖిల్ సోనియా జోడీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.
ఫోక్స్ ఒకరితో ఒకరిని పోలుస్తున్నారు అంటే వారిద్దరిని విడదీస్తున్నారని అర్థం. ప్రేమలో అయినా స్నేహంలో అయినా పోలికలు ఉండకూడదు. ఇది ఫోక్స్ నిఖిల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.